హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము తిరుపతికి బయలుదేరుతున్నాము. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఫైనల్లీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే టైంలో ఫుల్ వర్షం పడుతుంది. ఎలా వెళ్తామో అని కొంచెం డౌట్ వచ్చింది. బట్ గాడ్ గ్రేస్ వల్ల అన్ని స్మూత్ గా జరిగాయి. చాలా రోజుల నుండి టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎప్పుడూ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఈసారి ఫైనల్లీ టికెట్స్ బుక్ అయ్యాయి. అప్పుడే నాకు అర్థమైంది, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమని, ఆయన పిలుపు వస్తే మాత్రమే వెళ్ళగలము అని ఒక స్ట్రాంగ్ నమ్మకం వచ్చింది. ఫైనల్లీ వి రీచ్డ్ తిరుపతి. ఫస్ట్ మేము తిరుపతికి రీచ్ అయ్యాక రూమ్ కోసం మేము శ్రీ గురులక్ష్మి రెసిడెన్సీని చూస్ చేసుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది గోవిందరాజస్వామి టెంపుల్ కి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంది, కాబట్టి ట్రావెల్ కూడా చాలా ఈజీగా అయ్యింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ తర్వాత కింద టెంపుల్స్ దర్శనం కోసం మన జర్నీని స్టార్ట్ చేశాం. ఫస్ట్ మనం చూస్తున్నది కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి కలిసి దర్శనమిస్తారు. చోళరాజుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనది. శ్రీరామనవమి సమయంలో ఈ ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. తిరుపతిలో మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక స్థలం ఇస్కాన్ టెంపుల్ తిరుపతి. ఈ ఆలయం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ నిర్వహణలో నడుస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, రాధాదేవి అందంగా దర్శనమిస్తారు. భజనలు, కీర్తనలు, హరినామ సంకీర్తనం ఇక్కడ వినిపించే ప్రతి శబ్దం మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్లీన్లీనెస్ అండ్ మెయింటెనెన్స్ టాప్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు. మనసుకు ఒక స్పెషల్ పీస్ ఫీల్ అయితే మనకు కలుగుతుంది. తిరుపతి వచ్చేవారు ఈ ఇస్కాన్ ఆలయం కూడా తప్పకుండా దర్శించుకోండి. తిరుపతిలో నేచర్ డివోషన్ కలిసిన ఒక అద్భుతమైన ప్లేస్ ఏది అంటే కపిల తీర్థం. ఇది తిరుపతిలోని ప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటి. ఇది తిరుమల కొండల కింద ఉన్న ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ టెంపుల్. ఇక్కడ కపిలేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది. కపిల తీర్థంలో శివలింగం రూపంలో స్వామి దర్శనం ఇస్తారు. చాలా పవర్ఫుల్ అండ్ డివైన్ ప్లేస్ అని అనిపిస్తుంది. పురాణాల ప్రకారం కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేశారు అని చెప్తారు. అందుకే ఈ ప్లేస్ కి కపిల తీర్థం అని పేరు వచ్చింది. ఈ ప్లేస్ కి మెయిన్ హైలైట్ వాటర్ ఫాల్. ఎస్పెషల్లీ రెయినీ సీజన్ లో ఫుల్ ఫ్లో లో ఉంటుంది. వాటర్ సౌండ్, సరౌండింగ్స్ టోటల్ గా మైండ్ కి రిలాక్స్ ఫీల్ ఇస్తుంది. ఇక్కడి నీటికి చాలా పవిత్రత ఉందని నమ్మకం. చాలా మంది భక్తులు ఇక్కడ స్నానం చేసి దర్శనం చేస్తారు. రెయినీ సీజన్ లో విజిట్ చేస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్టెప్స్ కొంచెం స్లిప్పరీ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ టైంలో వస్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ పైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. పైన ఉండి చూస్తే ఈ కపిల తీర్థం వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. నేచర్, డివోషన్ రెండు కలిసి ఉన్న ప్లేస్ ఇది. తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని డెఫినెట్ గా విజిట్ చేయండి. నెక్స్ట్ అలివేలు మంగాపురంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ని మేము దర్శించుకున్నాము. చాలా మంది భక్తులు ముందుగా ఇక్కడ దర్శనం చేసి తర్వాత తిరుమలకు వెళ్తారు. నెక్స్ట్ తిరుపతిలో ఎంతో ప్రసిద్ధి చెందిన మరో దివ్య క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు గోవిందరాజస్వామి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు శయన స్థితిలో ఉండడం ప్రత్యేకత. ఈ ఆలయం 12వ శతాబ్దంలో రామానుజాచార్య గారి ద్వారా నిర్మించబడింది. ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ గోపురం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. నైట్ టైంలో వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ఈ కొండ కింద ఉన్న 5 దేవాలయాలు మేము దర్శించుకున్నాము. మీరు కూడా ఇలా 1 డే బిఫోర్ ప్లాన్ చేసుకొని రండి. అన్ని దేవాలయాలు ఈజీగా కవర్ చేయొచ్చు. తిరుపతి దర్శనం మరియు పైన ఉన్న టెంపుల్స్ ఎక్స్పీరియన్స్ నా నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.